ఇంకానా? మళ్ళీ ఆ ఆలోచన వస్తే ఆ వద్దు వద్దు. రాదులేండి, మళ్ళీ ఆ ఆలోచనే రాదు. హా, మొత్తానికి నలుగురు కూడా అన్నయ్యని దేవుడనే చెప్పారు. మీరు ఆనందంలో అసలు విషయం మర్చిపోతున్నారు. నలుగురు ఒకే మాట చెప్పారు. మీ పెద్దవాళ్లు గ్రామ దేవతని విస్మరించారు. విస్మయంగా ఉంది. విస్మరించారు అనే పదం నాకొచ్చింది. సరే, ఆ గ్రామ దేవత ఎవరు అని అడిగితే మీ నాన్నగారు సైలెంట్గా బయటికెళ్ళిపోయారు. ఏదైనా వైన్ షాప్ పేరు చెప్పి అదెక్కడుంటుంది అని అడిగితే నిద్రలో లేపడిగినా చెప్తాడు. పదండి, వెళ్ళి అడుగుదాం. ఆ మొక్కు తీర్చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం వెళ్లాల్సిందే కదా. ఆహా, మనం వెళ్లాల్సిందే అంటుంది అంటే ఈ కుటుంబంలో ఒక సభ్యురాలైపోయింది. ఆ, ఆ, పదండి పదండి. అనే అనియా రా, పద. రానయ్య రా. రానయ్య రా. రానియా. ఎక్కడికి? బయటికి. ఎందుకు? పనుంది. నీకు పనా? మేం మాట్లాడాలి. నేను బిజీ. ఎందుకు తప్పించుకుంటున్నారు? తప్పించుకోవడానికి నేనేమన్నా వైన్ షాప్ లో దొంగతనం చేశానా? అయితే చెప్పు, మన గ్రామ దేవత ఎవరు? తెలీదని చెప్పాను కదా. నీకు తెలియకపోవడం ఏంటి? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు కదా. ఎప్పుడు పుట్టానో కూడా నాకు తెలీదు. అబద్ధం చెప్తున్నట్టు అనిపించట్లేదా? సుపుత్ర, ఏంటి మాత? నిజం చెప్పండి. మీ గ్రామ దేవత ఎవరు? ఎక్కడుంటారు? ఏ ఊళ్ళో ఉంటారు? ఏమో, మేమేమీ ఉభయ కుశలో పరి ఉత్తరాలు రాసుకోలేదు. నాన్నా, ఏంట్రా? నువ్వే విన్నావు కదా, గ్రామదేవత దగ్గరికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అందరూ చెప్పారు. నిజమే నాన్న. నాకు మన గ్రామం ఏదో తెలీదు, గ్రామదేవత ఎవరో తెలీదు. నాకు ఊహ తెలిసేటప్పటికి ఈ ఇల్లే తెలుసు. అందరం ఇక్కడే పుట్టి పెరిగాం. ఏ పరిహారం చేయాలో తెలిసింది, ఎక్కడ చేయాలో తెలియడం లేదు. ఇంట్లో పెద్దవాళ్లు గాని ఇంకెవరైనా గాని మీరు మొక్కు మర్చిపోయారు అని చెప్పలేదా? పలానా చోటుకెళ్ళి మొక్కు తీర్చుకోవాలి అని చెప్పలేదా? చెప్పలేదు. అంతకన్నా ముందు తరం వాళ్ళు మర్చిపోయారేమో. ఎక్కడికి? పనికి వెళ్ళాలి కదా. నువ్వు కనిపించకుండా పోయిన విషయం ఊరందరికీ తెలిసింది. అందరూ అడుగుతారు, నీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను సమాధానం చెప్పుకుంటాను. రే కన్నా, నువ్వు తోడుగా వెళ్ళరా. సరే వదినా. సారీ కన్నా, దేనికనియా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ అందరినీ కంగారు పెట్టాను. ఇంకోసారి వెళ్ళేవనుకో, నువ్వు తిరిగొచ్చేసరికి మేమెవ్వరం ఇంట్లో ఉండం. ఇంకోసారి అలా అనొద్దురా. కేక్ కొని పెట్టినా? ఫైనా? 2 కావాలైతే. సరే హా. రా. రెండు కేకులు ఇవ్వు బాబాయ్. అరే మాధవా, ఏంటి ఎప్పుడు తిరిగొచ్చావు? అయినా ఇల్లు వదిలిపెట్టి వెళ్లే వయసా నీది? అదేం పిచ్చి పని మాధవా. పాపం మీ నాన్న సైకిల్ వేసుకుని ఊరంతా వెతికాడు తెలుసా? 2 కేకులు అడిగాం కదా. అవును. వద్దు, నువ్వే ఉంచుకో. పదన్నయ్య రా. వీళ్ళకి మన గురించి కావాలా? వాళ్ళ కూతురు కేశవన్నకి లవ్ లెటర్ రాసింది తెలుసా? మనం ఏమైనా వెళ్ళి పిల్లని అడిగామా? రేయ్, ఇదెప్పుడు జరిగిందిరా? చాలా రోజులైందిలే. మరి వాడు బుస్సుతో ఆ శైలుతో లవ్లో ఉన్నాడు కదా. అందుకే అన్నయ్య లెటర్ చించి పడేశాడు. దానికి అసలు తెలిగే రాదన్నయ్య, అన్ని తప్పులే రాసింది. రేయ్, ఎక్కడ అనకరా, ఆడపిల్లకి పెళ్లి కాదు. ఏంటి మాధవా, పాల ప్యాకెట్ కోసం పొద్దున్న రాలేదు? అయ్యో, నీకు తెలియదా? మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. నిన్నటి నుంచి అందరు వెతుకుతూనే ఉన్నారు. అవునా, ఎక్కడికెళ్ళాం మాధవా? ఏయ్, మీకేం పనిలేదా? వెళ్ళి పనిచేసుకోండి. నువ్వు పదనయ్య. నువ్వు కనపడ్డం లేదని తెలిసి ఈ పెదనాన్న అత్త కలిసి ఇంటికొచ్చి అడిగారు. నిజంగా వాళ్ళు వచ్చారని విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించిందిరా. One sensitivity protect.
బావున్నావా పెదనాన్న? ఏరా వచ్చావా? మీరిద్దరూ ఇంటికొచ్చారంట కదా, ఇంట్లో అందరూ సంతోషంగా చెప్తున్నారు. ఆయన చెవుల్లో రాళ్ళు పెట్టినాడులే అన్నయ్య, నువ్వు పద. పెదనాన్న, పెదనాన్న ఆగు పెదనాన్న, పెదనాన్న ఆగు పెదనాన్న. ఇంటికొచ్చి అడిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది పెదనాన్న. మనది రక్త సంబంధం కదా. ఆ సిద్ధాంతి గారు నా జాతకం వల్ల తమ్ముళ్ళకి మంచి జరగదు అని చెప్పేసరికి బాధగా అనిపించి వెళ్ళిపోయాను పెదనాన్న. నిన్న వదిలిన దయ్యం ఈరోజు మళ్ళీ పట్టుకున్నట్టుంది ముసలోడికి. నువ్వు పదనయ్యా. ఎవడ్రా మిమ్మల్ని పలకరించమంది? పెదనాన్న, శ్రీ పెదనాన్న, 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 పెదనాన్న ఒక్క మాట పెదనాన్న. సిద్ధాంతి గారిని అడిగితే మన ఊర్లో ఉండే గ్రామదేవత దగ్గరికెళ్ళి మొక్కు తీర్చుకోమన్నాడు. మాకా గుడి ఎక్కడుందో తెలీదు, నాన్నకి తెలీదంట. మీకు తెలిస్తే చెప్తారా? మీ నాన్నకు తెలియదారా? అవును. నేను వాడికంటే 100 ఏళ్ళు ముందు పుట్టానా ఏంటి? అయినా నువ్వేదో కనపడకపోతే ఉన్నావో పోయావో అని వచ్చాను తప్ప మళ్ళీ మన 2 కుటుంబాలు కలుస్తాయనుకోకు. ఈ సాకుతో కలిసే ప్రయత్నం చేయకు. పెదనాన్న, ఆ మనిషి మారలేదని అర్థమైందా? ఆ గ్రామదేవతే మనకి దారి చూపిస్తుందిరా. పద. ఉమ్. जाओ, पता करके आइए कि मनीषा कहाँ है. जाओ. ओके भाई. री पदरा. భయ్యా ఏమని ఎక్కడన్నా చూసారా? లేదండి, చూడలేదు. తెలీదండి, చూడలేదు. ఏమని ఎక్కడన్నా చూసారా సార్? చూడలేదన్నా, మాకు ఎక్కడ కనిపించలేదు. తెలీదండి. చూడలేదా? మీరు ఒకసారి చూడండమ్మా. లేదండి, చూడలేదు. నేను చూడలేదు. ఏమని ఎక్కడన్నా చూసారా? చూడలేదు. లేదండి, చూడలేదు. చూడలేదా? मनीषा, मैं साइट की जा रहा हूँ. ठीक है. क्या हुआ भैया? तितला फोन कर रहा है.